వేదవతి అయితే అలా ఇంట్లో కూర్చొని ఆ బుక్‌ని చదువుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి విష్ణు అయితే వరలక్ష్మి అలాగే వెన్నెల, వైష్ణవి, సుధాని తీసుకొని వస్తాడు. ఇక వాళ్ళు రావడం చూసి వేదవతి అయితే ఇలా అంటూ ఉంటుంది. పనికిమాలిన వస్తువుల్ని ఇంటి బయట పడేసాం. మళ్ళీ ఆ పనికిమాలిన వస్తువులు ఎందుకు తీసుకువచ్చావురా అని చెప్పి విష్ణుతో అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి పనికిమాలిన వస్తువులు ఇంట్లోకి తీసుకురావడం నీకు బాగా అలవాటైపోయింది. ఎవరైనా సరే మంచి కోరేవాళ్ళు, మంచి చేసేవాళ్ళే ఈ ఇంట్లో ఉండడానికి అవకాశం ఉంది. వీళ్ళెప్పుడు ఇంకొకళ్ళు చెడు కోరేవాళ్ళే కదా! అలాంటిది వాళ్ళని మళ్ళీ ఎందుకు తీసుకువచ్చావురా? నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? ఆ పనికిరాని వస్తువులను బయట పడేయి అని చెప్పి వేదవతి విష్ణుతో అంటూ ఉంటుంది. అది విని విష్ణు అయితే ఏం చేయలేక ఏమీ అనలేక అలా మౌనంగా ఉండిపోతాడు. ఇక వెన్నెల వైష్ణవి వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. వరలక్ష్మి మాత్రం ఏంటి ఈవిడ ఇలా అంటుంది, ఇలా అనడానికి ఆవిడకి అసలు మనసే లేదా, ఎందుకు అంతలా అంటుంది అని చెప్పి వరలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఇక వేదవతి అయితే ఇలా అంటూ ఉంటుంది. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ పనికిమాలిన వస్తువుల్ని ఇంటిలోకి తీసుకురావద్దని, అయినా సరే నువ్వు తీసుకుని వస్తున్నావు, నీకు నేను చెప్పలేకపోతున్నానని చెప్పి వరలక్ష్మిని అందరాని మాటలు అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.